అందరం కలిసి స్థితిద్దాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. తెలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, బాధ తెలుగు వేలలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు, నన్ను విలువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విలువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. ఈనాటి స్థితి నీవు నాకు ఇచ్చింది, నేను కలిగి ఉన్నవి కేవలం నీ కృప. నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీకు కృపా భాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా.
హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క ఉన్నత కృపలో గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఈనాటి వరకు ఆయన ఉన్నతమైన ప్రేమలో మనల్ని కాచి మరి యొక్క పునరుద్ధాన దినమును దేవుడు మనకు దయగా కృపగా ఇచ్చున్నాడు. 74వ కీర్తనను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఆసాఫు గారి యొక్క దైవ ధ్యానంలో ఈ 74వ కీర్తనలో దేవుని దగ్గర ఆసాఫు విజ్ఞాపన చేస్తూ దేవుని సన్నిధిలో తాను పొందుకున్నటువంటి ఉపశమనం, కొన్ని అనానుకూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన బాధలను, మన పరిస్థితులను, మన అవసరతలు చెప్పుకుని ఉపశమనం పొందుతాము. ఉపశమనం అంటే కొంత రిలాక్స్ అవుతాం. ఏ స్థితిలో అవుతామంటే మనలో ఉన్నటువంటి ఆ వ్యధను, ఆ బాధను చెప్పుకోవడానికి అంతకంటే మనకు మార్గం లేని పరిస్థితిలో. ఈ కీర్తనలో మనం గమనించినప్పుడు కీర్తనకారుడు మొదటి మాటలు అంటున్నాడు, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి. ఈ మాటను మనం గమనించినప్పుడు కీర్తనకారుడికి అనగా ఆసాఫుకి ఎటువంటి పరిస్థితి ఎదురైందో, ఏ స్థితిలో తను ఉన్నాడో, ఏ పరిస్థితిలో దేవుని అవసరత తనకు కలిగిందో ఆ స్థితిని బట్టి దేవుని దగ్గర ప్రశ్నార్థకముగా అదొక క్వశ్చన్ మార్కుగా మిగిలింది. అందుకే కీర్తనకారుడు అక్కడ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టుగా తను ప్రశ్న వేసుకుంటున్నాడు. దేవా నీవు నిత్యం మమ్మల్ని విడనాడితివేమి. ప్రశ్న వేస్తున్నాడు, ప్రశ్నకు జవాబు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో ఏ పరిస్థితి వచ్చినా దేవుని దగ్గర, దేవుని సముఖములో, దేవుని యొక్క ఆ సన్నిధానంలో దేవుణ్ణి ముఖాముఖిగా అడిగే వాళ్ళు తక్కువైపోయారు. పరులతోనూ, మన బంధువులతోనూ, మన ఇరుగు పొరుగు వారితోనూ, మరి ఇతర వేరే ఎవరి దగ్గరికి వెళ్ళి మన పరిస్థితులను చెప్పుకొని ఉపశమనం పొందుతూ ఉంటారు, రిలాక్స్ అవుతుంటారు. చాలా మందిలో చాలా తక్కువ విధానము దేవుని దగ్గర దేవుణ్ణి ప్రశ్నించి లేదా దేవుని సముఖములో నా అవసరత ఏంటి, నా పరిస్థితి ఏంటి అని అడిగేవారు కొదువుగా ఉంటూ ఉంటారు. ఈయనైతే దేవుని యొక్క సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనము ఈ మాటను పోల్చుకోవాలంటే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. అయితే యెహోవా ఎస్ ఇంకా ఉందమ్మా. చాలు.
ప్రియులారా, ఈ మాటను మనం గమనించినప్పుడు, అయితే యెహోవా వాణ్ణి క్షమింపనొల్లడు, అట్టివాడు మీలో నుండి ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుష్యుని మీద పొగరాజును, ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును, యెహోవా అతని పేరు ఆకాశము నుండి తుడిచివేయును అంటాడు. ఎందుకు ఈ మాటను ఇక్కడ పలుకుతున్నాడంటే, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడుతువేమి? దేవుడు మనిషిని ఏనాడు విడనాడండి. విడనాడు నాడు అనేటువంటి ఆ ప్రశ్నార్థకమైనటువంటి సమాధానము, ఆ ప్రశ్న, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి? మనందరికీ తెలుసు దేవుడు మేపు గొర్రెలు మనమని. ఈ గొర్రెలము అనే మాటను చాలా మంది హైందవులు హేళనగా తీసుకున్నారు. గొర్రెలు అనే మాటను, గొర్రెలు అనగానే చాలా తేలికైన మాటగాను, విలువలేని మాటగాను కొంతమంది హైందవులు వక్రీకరిస్తుంటారు. గొర్రెలు అనే మాటకి ఏంటంటే సాత్వికులు అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అది తెలియని మూర్ఖులు కొంతమంది దాన్ని ఈ లోక సంబంధమైనటువంటి, పశు సంబంధమైనటువంటి సంభాషణలో వక్రీకరిస్తూ ఈ క్రైస్తవులు అనబడేవారు గొర్రెలంట, ఆ యేసు ప్రభు ఆయన గొర్రె అంట, ఆ గొర్రెకు పెట్టిన వాళ్ళంటే గొర్రెలు, ఇలాంటి వక్రీకరణ మాటల్లో చాలా వింటూ ఉన్నాం. ఒక మాటను సంబోధించినప్పుడు ఆ మాటకున్నటువంటి అర్థము, తాత్పర్యం ఏంటో తెలుసుకొని మాట్లాడగలిగితే అందంగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ మాటకున్న అర్థాన్ని గ్రహించక ఏం చేస్తుంటారు, వక్రీకరిస్తుంటారు, ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ మాటకున్న అర్థమేంటో, అందులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఎరుగక. లేఖన భాగాలను ఆ రీతిగా మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఆసాపు గారు అడుగుతున్న మాటకి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి? దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడే మనపై కోపాన్ని కూడా కనపరుస్తున్నాడు. ఆయన కోపము కనపరచుటలో, క్షమించుటలో, ప్రేమించుటలో, ఆయన మనుషుల మీద తనకున్నటువంటి ఆ విధానము ఏంటి అంటే, దేవుని గ్రంథంలో రాయబడినటువంటి శాపాలు మనుషుల మీదకి రావడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము లేదా కట్టడల ప్రకారము మనుషులు జీవించకపోవటం. అలా ఎప్పుడైతే మనిషి జీవించలేకున్నాడో దేవుని కోపము మనుషులపై పొగరాచుచున్నది అని తెలియజేస్తున్నాను. ఈ మాటను మనము గమనించినప్పుడు ఈ 74వ కీర్తన 3వ మాటను చూస్తే, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడైన చోట్లకు విజయము చేయము, నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు అర్పటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. చాలు ఈ మాటలు మనం గమనించినప్పుడు 83వ కీర్తన కాదమ్మా, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వాక్యం. చాలు. ఈ మాటను మనం గమనించినప్పుడు ఆనాడు దానియేలు
సింహపు బోనులో ఉన్నప్పుడును, దానియేలు పరిస్థితికి ఏ సహాయం లేని స్థితిలోనూ దేవుడు ఆయన విడిపించాడు. ఇక్కడ శత్రువులు పరిశుద్ధ స్థలంలో ఉన్న సమస్తమును పాడు చేసినప్పుడు నిత్యము పాడైండు చోట్లలో విజయము చేకూర్చాలన్నా ప్రత్యక్ష గుడారంలో విరోధులు అర్పటించున్నటువంటి విజయ ధ్వజములని వారు ఎత్తిపట్టి ఉన్న స్థితిని అణిచివేయాలన్నా వాటిని విడిపించువాడు, రక్షించువాడు దేవుడే. అందుకే దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన విడిపించువాడును రక్షించువాడునండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించిన వాడు ఆయనే. ఇది మనం ఎరిగినటువంటి సత్యం. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తములో మనుషుని యొక్క ఉద్దేశము, మనుషునిపై ఆయనకున్నటువంటి ఆ ప్రణాళిక ఎరిగిన వారముగా మనం ఉండాలి. దేవుణ్ణి నిందించేదానికంటే కూడా మన దైనందిన జీవితం ఏ రీతిగా ఉంటుందో కూడా పరిశీలించుకోవాల్సిన వారముగా మనం ఉంటున్నాం. 74వ కీర్తనలో 8వ మాటను చూసినప్పుడు, దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదామనుకుని దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. అట్టి వారిని గురించి ఈరోజు మనము కేవలం గ్రంథాల్లో మాత్రమే కాదు కానీ బహిరంగంగా చూడగలుగుతున్నాం. నిన్న న్యూస్ వచ్చింది, మరి అంతవరకు నిజం నాకైతే తెలియదు కానీ ఆ ఏరియాలో 3 పాస్టర్లను విపరీతంగా కొడతా ఉన్నారు. అది ఎప్పుడు జరిగిందో మరి నిన్నటి న్యూస్ అనే వచ్చింది. కానీ ఎంత విపరీతంగా అంటే దేశంలో క్రైస్తవులపై భద్రత తగ్గిపోయి ఈ హైందవులు అనబడిన వారు, అన్యులు అనబడిన వారు విపరీతమైన దాడులు చేస్తున్నారండి. ఎంత భయంకరంగా కొడుతున్నారంటే పాస్టర్లని పశుప్రాయుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. పశుప్రాయుల వలె ప్రవర్తిస్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు ఆ క్రైస్తవ పిల్లలుగా ఉండటానికి, దేవుని గురించిన సువర్తమానం ప్రకటించడానికి ఆ వీడియో చూసినప్పుడు ఎంత భయం వేసిందంటే, దేవుని పని చేయటం వల్ల తను పొందిన గాయాలు, దెబ్బలను చూసినప్పుడు నిజంగా సేవకుడుగా ఇన్ని గాయాలు పడవలసి వస్తుందా, ఇన్ని నిందలు, అవమానాలు, మరణకరమైన స్థితి జరిగితే అది వేరుగా ఉంటుందండి. అది అలాంటి పరిస్థితి కాదు. యేసుప్రభువు వారు పొందిన గాయాలను జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. భయంకరమైన పరిస్థితి, భయంకరమైనటువంటి ఆ రాడ్లు, ఆ కర్రలను చూసి వాళ్ళు కొడుతున్నప్పుడు వాళ్ళు మనుషులే కదా, ఇంత దుర్మార్గపు స్థితిలో ఏ విధముగా ఒక క్రిస్టియన్ సేవకుడు అనేది పక్కన పెడితే ఒక చాటి మనిషిగా కూడా కనీస ప్రేమ ఆప్యాయత లేని వారుగా ప్రవర్తించినప్పుడు చాలా బాధేసింది నాకు. మనుషుడు ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో తయారవుతున్నాడు? వాళ్ళ పేర్లు కూడా చక్కగా వేశారు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి పరీక్షించే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందా అనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తున్నప్పుడు. వాళ్ళు చక్కగా కొట్టి అదేదో పెద్ద ఘనకార్యం చేసినలాగా వీడియోస్ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. అంత భయంకరమైన స్థితిలో ఈరోజు మందిరాలు కొనసాగుతున్నాయి, దేవాలయాలు కొనసాగుతున్నాయి. రానున్న దినాలు ఇంకా చాలా కఠినమైన పరిస్థితిలో ఉండబోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ఈ మాటను చదివినప్పుడు నాకు ఆ సందర్భం జ్ఞాపకం వచ్చింది. నీ పరిశుద్ధ స్థలములకు అగ్ని పుట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరమును బొత్తిగా అనగదొక్కుదనం అనుకుని
దేశంలో వాటన్నిటినీ వారు కాల్చివేయుచున్నారు. సూచక క్రియలు మాకు కనపట్లేదు, ఇకనూ ప్రవక్త లేకపోయాను, ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరుగువాడు మాలో ఎవడునూ లేడు. ఆసాఫు గారి యొక్క ఆ విజ్ఞాపనలో, తన ప్రార్థన విధానములో గమనించినప్పుడు మరి ఆ మాట ఎంతో బాధను, దాని నుంచి విముక్తి కలిగే విధానమును గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం. కీర్తన గ్రంథము 83వ కీర్తన 4వ వాక్యాన్ని చదివినప్పుడు, వారు ఇశ్రాయేలు పేరును ఇక జ్ఞాపకం రాకపోనట్లు జనముగా నిండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకుంటున్నారట. ఈ అన్యులైనటువంటి దౌర్భాగ్య ప్రజలు మందిరాల్లో ఉన్నటువంటి క్రైస్తవులపై ఇలాంటి అరాచకాన్ని చేస్తున్నారు. ఎలాంటి అరాచకం అంటే, వారు ఇశ్రాయేలు పేరును జ్ఞాపకం రాకుండానట్లు జనముగా నుండకుండా వారిని సంహరించాలని, వారి యొక్క ఆత్మీయ స్థితిని మరి ఆ దైవిక విధానంలో నుంచి పారత్రోలే విధముగా ప్రవర్తిస్తున్న విధానాన్ని లోకంలో మనము చూస్తున్నాం. ఈరోజు మందిరాల యొక్క పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయి. అన్యులైన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి దేవుని పిల్లలను ఎంతో భయంకరంగా హింసిస్తున్న విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. నిజంగా అండి, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు లేఖనాల్లో ఈ ప్రతి మాట జ్ఞాపకంకి వచ్చింది నాకు. ఒకే మాట, ఒకే తీర్మానంతో దేవుని పిల్లలపై హింస కొనసాగిస్తూ ఉన్నారు. రానున్న దినాల్లో ఇంకా మన యొక్క దైవిక స్థితి దినదినము దిగజారిపోయే విధానంలో ఉంటుంది. కనుకనే ఈ నూతన సంవత్సరపు ఆరంభంలో నూతన ఆలోచనలతో ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితి మనపై ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11వ వాక్యంలో చూస్తే, నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నువ్వెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి, ఏమండి ఎంత చక్కని మాట! దేవుని వాక్యము, ఆసాపు విజ్ఞాపన, ఆసాపు యొక్క మాటల్లో తను తాను నెమ్మదిపరుచుకుంటున్నాడు. అంటున్నాడు, దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువుని నామమును నిత్యము దూషింతురా? నీ హస్తము నుండి దక్షిణ హస్తం నువ్వు ఎందుకు దాచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలం చేయము. నిర్మూలం చేయమంటే నాశనం చేసేయి, తుడిచివేసేయి, తీసివేసేయి. ఇటువంటి దుర్మార్గ స్థితిని నేను చూస్తున్నప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, ఎందుకు ఒక మనిషి చాటి మనిషిని ప్రేమించలేని స్థితిలో ఒక పశుప్రాయులుగా ప్రవర్తిస్తున్నారు. ఒక పాస్టర్, ఒక దైవజనుడు, ఒక బోధకుడు ఏం చెప్తాడండి? ఎవరిని చొక్కాలు పట్టుకొని కాలర్లు పట్టుకొని లాక్కొస్తే దేవుని మాటలు వింటారండి? ఆ మాటలో ఉన్న మాధుర్యం అనుభవించిన వాడు, ఆ మాటలో ఉన్నటువంటి ఆ తేజస్సును మహిమను అనుభవించిన వాడు దేవునికి సమీపంగా ఉండాలని ఆశపడతాడు. ఇందులో ఏం నేరం ఉందండి? పెద్ద పెద్ద డాన్స్ ప్రోగ్రాములను అడిగేవాడు లేడు. విగ్రహాలు పెట్టి ఇష్టానుసారమైనటువంటి గొడవలు చేసే వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. ఈ మధ్యకాలంలో ఒక నూతన మందిరం కట్టడానికి ప్రారంభోత్సవం చేశాం. మరి ఎక్కడ చూసినా రోడ్డంబటి వేలాది గుడులు, ఇష్టానుసారమైన ఆక్రమణ, వాళ్ళకు కావలసినంత స్థలాలు, కావలసినటువంటి విగ్రహారాధన జరుగుతూ ఉంది. క్రైస్తవుడు ఎక్కడ మందిరాలు కట్టుకోకూడదు, ప్రార్థన చేసుకోకూడదు.
రాజ్యాంగంలో అందరూ సమానమే అనే ఒక లా అయితే ఉంది. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాడు పూజించుకోవచ్చు అంటున్నారు. ఈనాటికి అది కోర్టుల ద్వారా, పోలీసుల ద్వారా, లాయర్ల ద్వారా అనేక ఆర్టికల్స్ బయటికి వచ్చున్నాయి. అయినప్పటికీ క్రైస్తవుడు నిస్సందేహముగా మందిరాల్లో దేవుని ఆరాధించుకోవడానికి లేని స్థితి కనపడతాం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆ విధానమే నాకు జ్ఞాపకంకి వస్తుంది. దేవా, విరోధులు ఎందాక నిందిస్తూ ఉంటారు, శత్రువులు నీ నామం నిత్యం దూషిస్తూనుంటారా? నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు దాచుకొని ఉన్నావు? ఎందుకు ముడుచుకొని ఉన్నావు? అటువంటి వారిని నువ్వు నిర్మూలన చేయొచ్చు కదా. నాకు కూడా ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. ఆ మాటలే నాకు జ్ఞాపకం వచ్చినాయి. ఆ మాటలే నా యొక్క మనసులో రిపీట్ అయినాయి. ఎందుకయ్యా నువ్వు గమ్ముగా ఉన్నావు? ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? ఈ దుర్మార్గపు ప్రజలను నువ్వు ఎప్పుడు నిర్మూలన చేస్తావు? చాలా బాధాకరమైన విషయం. మరి ఆ మాట మనం గమనిస్తే విలాపవాక్యములు 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, విలాపవాక్యములు 2వ అధ్యాయము 2వ వాక్యం, 1 విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును, దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలుకున్న ప్రతి శృంగమును ఆయన విరగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చేయి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. నఖముఖాలను దహించు అగ్నిజ్వాలను కాల్చినట్టు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. దేవుని తీర్పు ఈ రీతిగా ఉంటుందండి. దేవుని తీర్పు విననొల్లని ప్రజలపై ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎవరిని విడవడు. ఆయన నివాస స్థలమును నాశనం చేసే వారిని ఎవరిని ఆయన విడిచిపెట్టాడు. మహా ఉగ్రుడై, కోపావేశుడై, ఎవరైతే ఆయనకు దూరస్తులుగా ఉండి, శత్రువులుగా ఉండి ఆయన పిల్లలపై హింసలు ప్రారంభిస్తారో వారి ఎడల తన కుడి చేయి వెనుకకు తీసుకుని దహించు అగ్నిజ్వాలలు కాల్చినట్లు ఆయన వాళ్ళని కాల్చివేయ దినాలు రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ గాడ్, స్తోత్రం. అందుకే మొదటి మాటలో అంటాడు, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేశను. కోపదిన ముందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయాను. ఆసాపు కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఎందుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు? మేమున్న ఈ పరిస్థితిని నువ్వు ఎందుకు గమనించట్లేదు? విరోధులు ఈ రీతిగా మాపై పెక్కురెళ్ళిపోతున్నారే, మందిరాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందే అన్నప్పుడు ఆయన ఒక సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభువు తీర్పుకు ఒక దినం ఉంది. ఆ తీర్పును ఖచ్చితముగా ఆయన పాదపీఠము మోపుతాడు. ఆ సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదకి పడవేసి కోపదినముందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకం చేసుకోకే ఊరుకోడు. మనుషులందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు. దేవుని పిల్లలైన వారిని హింసిస్తున్న ఏ ఒక్కరిని ఆయన ఆ తీర్పు దినమునందు విడిచిపెట్టడు అనే మాటను మనము చూస్తున్నాం. చివరికి ఒక మాట చదువుకొని వర్తమానాన్ని ముగించుకున్నాము. 12వ వాక్యాన్ని చదివినప్పుడు, పురాతన
పురాతన కాలం మొదలుకొని దేవుడు నాకు రాజయ్యున్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నప్పుడు పురాతన కాలం అనగా ఆది నుంచి, ఆరంభం నుంచి ఆయన దేవుడుగా ఉన్నాడు కనుక దేశములో మహారక్షణ. ఎక్కడండి ఇప్పుడు మనకు రక్షణ కావాల్సింది? దేశములో మహారక్షణ. ఈరోజు దాదాపుగా దేశంలో రక్షణ పండుగ జరుగుతోంది. రక్షణను గూర్చిన పండుగ దేశమంతా ఒక ప్రత్యేక దినముగా ఏర్పాటు చేసుకొని రేపు చేసుకోబోతున్నారు. అది ఏం పండుగ అంటే మహారక్షణ పండుగ. ఏం పండుగ అండి? మహారక్షణ. ఉత్తుత రక్షణ కాదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయవాడు ఆయనే. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 4వ మాటను కూడా ఇక్కడ చూస్తే, దేవా చాలుమా. దేవా నీవే నా రాజు, యాకోబుకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వలననే మా మీదికి లేచి వారిని మేము. కనుక దేవునికి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. స్తోత్రం. దేవునికి విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు అనడానికి కీర్తనకారుడు ఇలా అనేక విధాల్లో వారి యొక్క ఆ దైనందిన స్థితిలో కలిగిన అనుభవాలను మనకు లేఖనాల్లో తెలియజేస్తూ వచ్చారు. కనుక దేవుని కోపము నిత్యము మమ్మల్ని విడనాడుతవేమి, నీవెందుకు మమ్మల్ని విడిచిపెట్టావు, నీవు మేపే గొర్రెల మీద నీకెందుకు కోపము పొగరాచున్నదన్నప్పుడు మన ఆధ్యాత్మిక స్థితిలో దేవునికి మనం ఇవ్వవలసిన, దేవునిపై మనము చూపవలసినటువంటి ఆ కట్టడలను మనం మరిచేవారముగా ఉండకూడదు. ఆయన ఎల్లప్పుడూ ఏ మనుషుని విడిచేవాడు కాదు. ఆయన సూచక క్రియలను గ్రహించే వాళ్ళంగాను, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవారముగాను, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి విరోధులను గమనించేవారముగాను, శత్రువులు పరిశుద్ధ స్థలంలో పాడు చేయుటకు వచ్చినప్పుడు వారిని ఎదిరించి శక్తి కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఆ మహిమను ప్రభావమును పొందుకున్న వారముగా ఉండాలి. అట్టి కృపలో ఆసాపు యొక్క మాటలను వినిన, చదివిన, గ్రహించిన మనము మన జీవితాల్లో అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క దైనందిన స్థితి మన జీవితాల్లో ఏ రీతిగా ఉంది, ఏ రీతిగా దేవుడు మనకు మన యొక్క శ్రమలోను ఆపదలోను సహాయకుడిగా ఉన్నాడు అనే విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ఒక మాటనే చాలా చక్కగా చెప్పాడు. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాసై ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగు చేసేవాడు ఆయనే. ఆ విశ్వాసము క్రైస్తవ భక్తి జీవితంలో శాశ్వతమైనదిగా ఉండాలి. You divided the sea by your might. You broke the heads of the sea, monsters on the waters. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తేవి, జలముల్లో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. దేవుని యొక్క ఆ బలాన్ని ఆయన పురాతన కాలము నుంచి మనుషులకు రక్షణ కలుగజేసేవాడనేటువంటి ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకునే వారంగా ఉండాలి. ఆ మాటలను బట్టి that God my kings is from of old, working salvation in the midst of the earth.
దేవుని యొక్క మహారక్షణను ఎరిగినటువంటి వారే ఈనాడు ఈ యొక్క క్రిస్మస్ అనే పండుగను జరిపించుకుంటున్నాడు. క్రిస్మస్ అంటేనే రక్షణ, సాల్వేషన్. క్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. ప్రపంచంలో జరిగేటువంటి ఈ పండుగ రక్షణ పండుగ. సహజంగా మన యొక్క క్రమేణ అలవాట్లో క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు అనే విధానంలోనికి వెళ్ళాం. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టాడు, కానీ ఆయన రక్షకుడుగా పుట్టాడు, రక్షించడానికి పుట్టాడు. ఆ విషయాన్ని మనం ఎరిగిన వారముగా ఉండాలి. మరి ఇది మొదలుకొని 1వ తారీఖు వరకు క్రిస్మస్ను గురించిన, క్రీస్తుని గురించిన, రక్షణ గురించిన అనేక విషయాలు ఇంకా మనము నేర్చుకుంటాం, చదువుకుంటాం, ధ్యానం చేస్తాం. కనుక దేవుడు మహారక్షణ కలుగు చేయవాడని, శ్రమలోను బాధలోను ఉపశమనము కలిగించేవాడని ఆసాపు చేసిన ప్రార్థనను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా ముందు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మీకు స్తోత్రాలు. ఉన్నతుడా, మీకు వందనాలు. మీ ఘనమైన పాదాలను బట్టి మీకు వందనాలు. ఆసాపు ప్రార్థిస్తున్నాడయ్యా, శత్రువులు మా మీదకి పెచ్చురెళ్తున్నప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావయ్యా? నీ ఉగ్రతను, నీ యొక్క కుడి హస్తమును వారిపై ఉంచి నిర్మూలము చేయవచ్చు కదా. ఎందుకంటే మాకు రక్షణ కలుగుజేయవాడవు, మమ్మల్ని కాచువాడవు. ఇశ్రాయేలు పిల్లలపై మీ కుడి హస్తం ఎప్పుడు తోడుగా ఉంటుందని నాయన ఏ రీతిగా తను తాను జ్ఞాపకం చేసుకుంటూ, మీ మహాప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన మాలో ఉన్నటువంటి కొదువులను, లోకంలో ఉన్నటువంటి అనానుకూల పరిస్థితులను నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి జ్ఞాపకం చేసుకున్న విధానాలను బట్టి మీకు స్తోత్రాలు. విన్న ఈ మాటలు నాయన నీ బిడ్డల యొక్క జీవితాన్ని, బిడ్డల యొక్క దైనందిన స్థితిలో ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగడానికి కృపని మిమ్మల్ని దాని మాటల చేత నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మీ యొక్క వాక్యమాలలోని మర్మాల ద్వారా వివరముగా ప్రభువా మీరు బిడ్డలతో మాట్లాడినందుకై మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.